ప్రతాప్ గారు, ఇప్పటి వరకు మనం రకరకాల అంశాలను టచ్ చేసాం. అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎన్నికల సమయంలో కానీ ఉద్యమ సమయంలో కానీ కేసీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట సిసిఐకి సంబంధించి. సిసిఐ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా అయిపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎందుకు మర్చిపోయిన అంటారు దీన్ని? వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఏదైనా తీసుకోవాలంటే దానిలో నాకు స్వీయ ప్రయోజనాలు ఏమున్నాయని ఆలోచిస్తాడు. ఇక్కడ సిసిఐని రివైవ్ చేయడంలో తన స్వీయ ప్రయోజనాలు ఏవి కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదు కనుక దాని మీద ప్రాధాన్యత చూపించలేదు. అదేవిధంగానే ప్రాణాయితకు సంబంధించి కూడా దాని స్వీయ ప్రయోజనాలు ఏమి పొందలేను కనుకనే దాన్ని కూడా తీసుకోవడం 80% పూర్తి అయిపోయింది కాబట్టి అట్లా దాంట్లో వారి ఫోకస్ ఎప్పుడైనా చెప్పడానికి కోసమని ఉద్యమ స్ఫూర్తితో ప్రజల లోపల తన మాటకాడతనంతో మెస్మరైజ్ చేయడము. కానీ వాస్తవంగా హిడెన్ ఎజెండా ఏముంటే తన సెల్ఫ్ సెంటర్డ్ బెనిఫిట్స్ కోసమే ప్రాధాన్యత ఇస్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు రాజకీయ నాయకత్వం దివాలా కోరుతనం అనేది బాగున్నది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే మేము ఈ ప్రాణాయిత పరిరక్షణ వేదిక ద్వారా అప్పుడు తుమ్మిడెట్టి దగ్గర ప్రాజెక్ట్ కావాలన్నప్పుడు మా ప్రాంతం అంటే కొమరం భీము మంచిర్యాల జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు దివాకర్ రావు గారు, సుమన్ గారు, చిన్నయ్య గారు, ఆనాడు ఉన్న కోనప్ప గారు, సక్కు గారు, వీళ్ళందరూ ఈ 5గురు దగ్గరికి పోయి మేము దయచేసి మీరు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు మీ వాయిస్గా ఈ ప్రాణాయిత పరిరక్షణ ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద మీరు వాయిస్ ఇస్తే మేము 5గురం మేము పూర్తిగా గవర్నమెంట్తో డిఫర్ అవుతామని మీరు పట్టుబడితే ఖచ్చితంగా దీన్ని టేకప్ చేస్తామంటే ఈ మాట మా ముందర చెప్పింది. కానీ మేము మీడియా ముందర చెప్తే మేము దానికి జవాబు చెప్పలేము. మీరేం చేస్తారో చేయండి కానీ మేమేం చేయలేము అంటే అది మా దురదృష్టం. మా జిల్లా రాజకీయ నాయకత్వం దివాలా కోరుతనం వల్ల ఈరోజు మేము మా జిల్లా ప్రయోజనాలను జిల్లా అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకోలేకపోతున్నాము. వాస్తవంగా మేము జిల్లా అభివృద్ధి కోసం మేము స్వార్థంగా ఆలోచిస్తలేము. ఈరోజు ప్రాణాయిత ప్రాజెక్ట్ ఏదైతే టేకప్ చేయబడుతుందో దానివల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు జరిగే ప్రయోజనం ఒక 2 లక్షల ఎకరాలే. 2 కాకపోతే ఇంకో 50,000 3 లక్షలు. మిగతా లక్షల ఎకరాల భూమి, లక్షల ఎకరాల సాగు భూమి సాగు కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ ఇన్ని జిల్లాలకు మొత్తము ఒక సగము తెలంగాణకు వరప్రదాయంగా ఉండి నీళ్లు పుష్కలంగా నీళ్ళు ఇచ్చి జంట నగరాలకు ఇచ్చే అవకాశం ఉన్నదాన్ని చేయకపోవడం వల్ల ఈరోజు ఏమైందంటే ఈ మహానుభావుడు ఇక్కడ కట్టడం వల్ల ఈ మా ఆదిలాబాదు, కరీంనగర్ చరిత్రలో గత 100 సంవత్సరాలలో కూడా ఎన్నడూ రానటువంటి వరద ముంపు, బ్యాక్ వాటర్ ముంపు వల్ల వేలాది ఎకరాల భూమి మొత్తము ముంపుకు గురయ్యి ఒక 10 మీటర్ల లోతు వరకు మేట వేసింది. ఒక సుమారు 4 నుంచి 5,000 గృహాలు పూర్తిగా 2 అంతస్తుల వాటిగా మునిగిపోయినాయి. అదేవిధంగా మంతెన ప్రాంతంలో కూడా అయింది. దాని మీద మన కేసీఆర్ ప్రభుత్వము ఒక అధికారిని పంపలేదు. ఎవరికి కూడా నష్టం జరిగిన వాళ్ళకు ఎలాంటి చేయకపోవడం వల్ల ఈరోజు మా భావన ఏంటంటే ఈ ప్రాజెక్టు రావడం మా అందరికీ ఉరికమైనట్టున్నది అని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఈనాడు మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల బ్యాక్ వాటర్ వల్ల మొత్తం మంచిర్యాల, చెన్నూరు, భీమారము, జైపూరు, వేమనపల్లి మండలాలకు ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివల్ల నష్టం జరుగుతుంది. మాకు లాభం చేయలేదు, రాష్ట్రానికి లాభం చేయకపోగా మా జిల్లాకు పూర్తి స్థాయి లోపల నష్టం చేసిండు అనేది అందరి అభిప్రాయం. ఇది వాస్తవం కూడా. ఈరోజు మేము మేడిగడ్డ పోవడం వల్ల రాష్ట్ర ఖజానా లూట్ అయిందనే బాధపడుతున్నాం. కానీ మేడిగడ్డ లేకపోతేనే బాగుండనే పరిస్థితి మా ప్రజలందరూ. ఎస్, ఎందుకంటే మేడిగడ్డ కట్టకుండా ప్రాణాయిత నుంచి నీళ్ళు తీసుకుంటే 5 సంవత్సరాలలో 53 టీఎంసీల నీళ్ళే లిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు. మొన్న మురళీధర్ గారు చెప్పారు 53 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి కోసం 50 కాదు 150 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే కూడా ప్రాణాయిత నుంచి తీసుకుంటే ఇంతకంటే బెటర్గా లిఫ్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 3 మోటార్లు పనిచేయాలి, 3 భారీ మోటార్లు పనిచేయాలి రివర్స్ పంపింగ్. 3 మోటార్లు పనిచేసిన తర్వాత మళ్ళీ ఎల్లంపల్లి నుంచి మోటార్లు పనిచేయాలి. అట్లా కాబట్టి 4 పంప్ హౌస్ల తర్వాత మళ్ళీ 4వది ఎల్లంపల్లి చేసిన తర్వాత అది మిడ్మానేరుకు పోవాలి. అదే ఇప్పుడు ప్రాణాయిత కాడ ఏది ఉంటే వాస్తవంగా ఈ 152, 140కి సంబంధించిన అంశం కూడా ఇక్కడ మనం గమనించాల్సింది సాంకేతిక అంశం. టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి నీళ్లు కావాలి. కానీ ఎంత ఎత్తు నుంచి నీళ్ళు కావాలి, ఎంత వంపు నుంచి నీళ్ళు కాదు, నీళ్లను తోడే కెపాసిటీ ఉన్న మోటార్లు కావాలి.